గొప్ప దేవ, కృప కలిగిన తండ్రి, మహోన్నతుడ, మీ పరిశుద్ధ పాదాలకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం. 2025 సంవత్సరం అంతటిలో మీ కాపుదలు ఇచ్చి మీరు ఇక్కడ భద్రపరిచి మాకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి ఆయుష్ని బట్టి వందనాలు. ఈ డిసెంబర్ మాసంలో ఈ వేడుకలను సజీవ లెక్కలు వచ్చిన దేవుని పాదాలకు వందనాలు. చేరవచ్చిన బిడ్డలందరినీ మీరు ఆశించారు. సంఘమంతల మీద మీ పరిశుద్ధ ఆత్మను ఉంచారు. మీ పరిశుద్ధ ఆత్మ సంచారంతో నడిపించారు. ఇప్పటి వరకు జరిగిన కార్యక్రమం బట్టి మీ వందనాలు. ఈ మంచి సమయంలో నేను నిలువబడి ఉండిన నా పక్షంగా వేరే మాట్లాడి మహిమ పొందమని యేసయ్య పరిశుద్ధ నామం అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను పర్వతండి. హల్లెలూయా చెబుదాం గట్టిగా, ఇంకా గట్టిగా చెప్పాలి. ఇంకొకసారి చెప్తాను. చాలా సంతోషం. ఈరోజు డిసెంబర్ 25 క్రిస్మస్ వేడుకలో మనల్ని పాల్గొనడానికి దేవుడు మనల్ని సజీవ లెక్కలో ఉంచాడు. సజీవ లెక్కలో ఉంచాడు కనుక మన దేవుడికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మరి నవంబర్ 11 నుంచి మనం ఈ క్రిస్మస్ సందేశాలు వింటూనే ఉంటాం. మరియమ్మ, యోసేపు గారు, యేసు ప్రభు గారు, జ్ఞానులు, గొల్లలు, నక్షత్రం, వీటన్నిటి గురించి మనం ధ్యానించుంటాం. ఈరోజు మనం దేని గురించి చెప్పుకుంటాం. ఆలోచన చేస్తే అసలు క్రిస్మస్ అంటే ఏమిటి అనే దాన్ని మనం ఆలోచన చేయాలి. ఆలోచన చేసి దానిని బట్టి మనం జీవించాలి. క్రిస్మస్ అంటే ఏంటి? క్రిస్మస్ అంటే ఏంటి? క్రిస్మస్ అంటే క్రిస్మసేనా? క్రిస్మస్ అంటే ఏమిటి? క్రీస్తుని ఆరాధించుట. అయితే ఈ క్రిస్మస్ అనగా అన్ని మనం కలిపి చేస్తుంటాం. వెలుగుల పండగ, ఆనందాల పండుగ, ఈ మనకి దేవుడిచ్చేటువంటి ఆనందం. యేసు ప్రభు వారు మన కొరకే, నా కొరకే ఆయన పరలోకము విడిచిపెట్టి భూలోకానికి నా కోసమే వచ్చాడు. నన్ను రక్షించడానికే వచ్చాడు. నాకు ఆయుష్ ఇవ్వడానికే వచ్చాడు. ఈ రోజున ఈ 2025 సంవత్సరంలో ఒకవేళ కొంతమంది చూడలేకున్న వాళ్ళు ఉండొచ్చు. కానీ దేవుడు మనకి కాపాడి సంరక్షించి ఈ 2025 సంవత్సరం డిసెంబర్ నెలలో దేవుని స్తుతించడానికి, కనపరచడానికి, ప్రార్థించడానికి మనకి ఇచ్చినటువంటి మంచి భాగ్యాన్ని బట్టి మనకి దేవునికి ఎంతగానో స్తుతించాలి. ఈ క్రీస్తును ఆరాధించేటప్పుడు కొన్ని లక్షణాలు ఉన్నాయని నేను తెలుసుకున్నాను. వాటిని మనందరం పాటించాలి. ఆ లక్షణాలతో, ఆ మంచి గుణాలతో మనం ప్రభువుని స్తుతించాలి, ఆరాధించాలి. అప్పుడే మన జీవితాలు ధన్యమవుతాయి. అప్పుడే మన జీవితాల్లో మన ఆశీర్వాదాలు పొందగలుగుతాం. చూడండి, ఒక లక్షణం ఏంటంటే తగ్గించుకోవడం. తగ్గింపు గుణంతో ఈ క్రిస్మస్ని ఆరాధించాలి. తగ్గించుకోవాలి, తగ్గింపు గుణం ఉండాలి. ఎందుకని? యేసు ప్రభువారు రాజులకు రాజు, మహారాజు కదండి. జ్ఞానులు వచ్చినప్పుడు ఏం చేశారు? యెరూషలేములో రాజమందిరంలోకి వెళ్ళి ఏమని అడిగారు? యూదుల రాజుగా పుట్టినవాడెక్కడా? మేము ఆయన నక్షత్రం చూసి వచ్చాం. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడంటే ఆయన యూదులకు రాజు, రాజులకు రాజు, గొప్ప దేవుడు. మరి రాజులకు రాజు ఎక్కడ పుట్టాలి? రాజు ఎక్కడ పుడతాడు? రాజమందిరంలో పుడతాడు. అందుకని వాళ్ళు ఆలోచన చేసి రాజమందిరంలోకి వెళ్ళి ప్రభువుని చూడబోయారు. ఆయన చూడడానికి రాజమందిరంలోకి అక్కడ లేడు. ఎక్కడున్నాడు? పశువుల తొట్టిలో ఉన్నాడు. దేవుడు ఎంతగానో తగ్గించుకొని ఆయన గొప్ప రాజు అనే మనందరి కొరకు ఈ లోకంలో జన్మించి ప్రజలందరినీ రక్షించడానికి, ప్రజలందరికీ సువార్తమానం, మహా సంతోషకరమైన సువార్తమానం చెప్పడానికి దేవుడు తను తగ్గించుకొని నరునిగా
నరరూపధారుడై పశువుల తొట్టిలో జన్మించినటువంటి దేవుడు ఎంతగానో తగ్గించుకున్నాడు. మరి ఆయన బిడ్డలైనటువంటి మనం కూడా తగ్గింపుతూ ఉండాలి. తగ్గింపుతనం లేకుండా, తగ్గించుకోకుండా మన క్రిస్మస్ని జరుపుకోవటం సమంజసం కాదు. రెండవది క్షమించడం. క్రైస్తవులు క్షమాగుణం కలిగి ఉండాలి. యేసు ప్రభువారు ఈ లోకంలోకి వచ్చింది అందరినీ క్షమించాలి. అందరినీ క్షమించి వారందరికీ రక్షణ భాగ్యం ఇవ్వాలని యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోకి జన్మించాడు. ఆయన శిలువ మీద ఉన్నప్పుడు మొదటి మాట ఏం చెప్పాడు? తండ్రి, మీరేమి చేస్తున్నారో మీరు ఎరగరు కనుక వీరిని. అది ప్రపంచంలో అంత గొప్ప మాట చెప్పి చూపించినటువంటి ఏకైక దేవుడు యేసు ప్రభు ఒక్కడే. ఇతర మతాల్లో కానీ ఇతర ప్రాంతాల్లో కానీ చెప్పే మాట ఏంటంటే దుష్ట శిక్షణ, శిక్ష రక్షణ. అంటే దుష్టులను శిక్షించాలి, మంచివారు రక్షించాలి. అది ఎవరైనా చేస్తారు. కానీ యేసు ప్రభు వారి లోకంలోకి వచ్చింది పాపులందరినీ రక్షించడానికి, క్షమించడానికి. మన పాపాలు క్షమించబడినవన్నీ కనుకే మనం ఈరోజు ఈ సంతోషంగా క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని క్రిస్మస్ ఆనందాన్ని పొందగలుగుతున్నాం. మనం క్రిస్మస్ ఆరాధన చేసేటప్పుడు క్షమాగుణం కలిగి ఉండాలి, క్షమించాలి. మన శత్రువులు కానీ మనకు ఎవరైనా బాధతో ఉన్నవాళ్ళు కానీ మనం క్షమించి ఈ క్రిస్మస్ ఆరాధనలో పాల్గొంటే అది గొప్ప దీవెన. మూడవది సమాధాన పత్రానికి వచ్చారు. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో ఏం చెప్పాడండి? యెషయా గ్రంథం అనుగ్రహించబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తకు అధిపతి అని అతనికి పేరు పెట్టబడిను. ఆయన ఉన్నటువంటి పేరుల్లో ఒక మంచి పేరు ఏమిటంటే సమాధానకర్త. ఆయన ఈ రోజున ఈ లోకంలోకి వచ్చింది మనలందరినీ సమాధానపరచడానికి, దేవునితో సమాధానపరచడానికి, ఒకరినొకరు సమాధానపరచడానికి, మన పొరుగు వారిని ఇప్పుడు కాదండి తర్వాత సమాధానపరచడానికి. లూకా సువార్త 2వ అధ్యాయం 14వ వచనం చూద్దాం. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకు ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక. ఎవరైతే సజీవులుగా ఉండి ఈ రోజున క్రిస్మస్ ని జరుపుకుంటున్నారో వారు సమాధానం పొందాలి. సమాధానం అంటే ఏంటండి? సమాధానం అంటే ఒక మాట కూడా ఉంది, జవాబు. ఈ క్రింది ప్రశ్నలకు సమాధానములు రాయండి అంటే జవాబు కాదు. ఇక్కడ సమాధానం అంటే నెమ్మది, సమాధానం అంటే శాంతి, సమాధానము అంటే మనకి నెమ్మది కలుగజేస్తుంది. సమాధానం, భూమి మీద సమాధానం లేదు కనుక ఎవరైతే సజీవులుగా ఉండి ఈ రోజున క్రిస్మస్ ఆరాధనలో పాల్గొని క్రిస్మస్ని సంబరాలు చేసుకుంటున్నారో వారందరూ సమాధానం కలిగి ఉండాలి. తర్వాత ప్రేమించడం. మన శత్రువులు కూడా మనం ప్రేమించాలి. యేసు ప్రభు వారు చెప్పిన మాట ఏంటంటే మీ శత్రువులను కూడా, మీ తోటి వారినే కాదు మీ శత్రువులను కూడా ప్రేమించవలెను. తర్వాత సహాయం చేయడం. ఇతరులకు మనం సహాయం చేస్తుంటారు. మారు మనసు పొందడం ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. మారు మనసు పొందకుండా క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనడం సంతోషకరమైనది కాదు. చివరిగా దయ చూపడం. పేదల పట్ల, ఇతరుల పట్ల మనం దయ చూపించాలి. ఈ లక్షణాలు కలిగి, ఈ గుణాలు కలిగి క్రిస్మస్ ఆరాధించిన వారికి సంతోషము, సమాధానము, ఆనందము, మహా ఆనందము
అత్యానందం. లూకాసు వార్త 2వ అధ్యాయము 29 నుంచి 32 వరకు చూద్దాం. నాథా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. అన్యజనులకు కాదు. సిమెయోను అనే ప్రవక్త ఒక వాగ్దానం పొందాడు. యేసు ప్రభువుని చూడకుండా అతను మరణం పొందడు అని చెప్పబడింది. అప్పుడు ఎప్పుడైతే 8వ దినమున యోసేపు మరియలు యేసు ప్రభువుని తీసుకొని యెరూషలేము మందిరంలోకి వచ్చినప్పుడు అక్కడ సిమెయోను ప్రవక్తలో చేతులలో చిన్న బిడ్డను పెట్టినప్పుడు ఆయన చెప్పాడు ఏంటంటే, ఈ దాసుని సమాధానముతో పోనిస్తున్నాడు. ఈ రోజున మనం బైబిల్లో చెప్పబడిన మాట ఏంటంటే, సమాధానాన్ని వెతికి పొందండి. సమాధానం ఉండాలి. సమాధానం లేకుండా, నెమ్మది లేకుండా మనం క్రిస్మస్ ఆరాధించడం మనకు అంత ఆశీర్వాదకరమైనది కాదు. సమాధానం అనేది చాలా ప్రాముఖ్యమైనది. అలాంటి సమాధానం లేకపోతే క్రిస్మస్ ఆరాధన మనకి ఆరాధనగానే ఉంటుంది, కానీ దీవెనకరంగా ఉండదు. సిమెయోను ప్రవక్త చెప్పిన, నాథా, ఈ దాసుని ఇప్పుడు సమాధానంతో పోనిస్తున్నాను. మనం ఈరోజు నిజంగా సజీవ లెక్కలో ఉండి ఈ దినమున క్రిస్మస్ని మనం ఆరాధిస్తున్నాము అంటే దేవుడు ఇచ్చినటువంటి నెమ్మది. ఇక్కడ ఒక మాట ఆలోచించాను, ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం అంటే ఏంటి? మిగతా వారికి ఆయనకి ఇష్టమైన వాడికైనా సమాధానం చెప్పండి. అక్కడ ఏమన్నా చదువు 2:14 సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాక. ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాక. సమాధానం అనేది కర్తగా ఎందుకు వచ్చాడంటే, ఏదేను తోటలో ఆదాము హవ్వలను పెట్టినప్పుడు దేవుడు, తండ్రి అయిన దేవుడు ప్రతిరోజు సాయంకాలం వచ్చి వారితో చక్కగా మాట్లాడి వెళ్తా ఉన్నాడు. అప్పుడు ఆదాము హవ్వలు చాలా సమాధానంతో జీవించారు. వారికి ఎలాంటి ఆందోళన లేదు, ఎలాంటి భయము లేదు, ఎలాంటి దిగులు లేదు, ఎలాంటి చింత లేదు. ఎందుకంటే ఏదేను తోటలో ఆయన చెప్పిన ఫలవృక్షాలు కాకుండా మిగిలిన ఫలవృక్షాలన్నీ తినమన్నాడు. అవి తినడమే కాదు, రోజు తండ్రి చల్లటి వేళ వచ్చి వారితో మాట్లాడుతుంటే అంతకంటే గొప్ప భాగ్యం ఏముందని. కానీ వారు ఒకనొక సమయంలో సాతాను మాటలు విని లొంగి దేవుడు తినవద్దన్న పండును తిన్నందువలన దేవుడు ఏం చేశాడండి, వారిని ఆ ఏదేను తోటలో నుంచి పంపిస్తూ వాడిని శపించాడు. అప్పుడు వాడుకున్న సంతోషం, సమాధానం, ఆనందం మొత్తం పోయింది. అప్పటి నుంచి భయము, అసమాధానంతో జీవిస్తున్నారు. మరలా వాళ్ళు వస్తారేమో అని ఏదేను తోటకి కావలి ఉంచాడు. అక్కడి నుంచి తనకిష్టమైన మనుషులు ఆదాముని తండ్రి అంటే తండ్రి తన స్వరూపంలో చేశాడు, జీవాత్మనిచ్చాడు. తనకిష్టం లేని బిడ్డలటువంటి వాళ్ళు పాపం చేసి బయటకు త్రోయివేయబడినందువల్ల వాళ్ళు సమాధానానికి అప్పటి నుంచి సమాధానం లేదు. అతను వాడితో పుట్టినటువంటి బిడ్డలు కయ్యూను ఏగాడు, సమాధానం లేదు. మరణం వచ్చింది, ద్వేషం వచ్చింది, అసూయ వచ్చింది, ఈర్ష్య వచ్చింది. ఇవన్నీ మనలో ఉన్నప్పుడు మనకు సమాధానం ఎట్లంటే సమాధానం ఉండదు. సమాధానం, నెమ్మది మనకి కలగాలి అంటే మనం దేవుడిని కలిగి ఉండాల్సింది. ఇలాంటి విషయాలన్నీ మన హృదయాల నుంచి తీసేసుకోవాలి. వాటన్నిటిని మనసులో పెట్టుకొని హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్ అని చెప్తే అది ఎట్లా హ్యాపీ క్రిస్మస్ అవుతుంది? అవదు. సంతోషకరమైన శుభవర్తమానం చెప్పాలి అంటే మన హృదయము కల్మషం లేకుండా నిష్కళంకమైనదిగా ఉండాలి. దేవుడే ఉంటున్నాడంటే, నా శాంతి నేను మీకు అనుగ్రహిస్తున్నాను, మీరు శాంతిగా జీవించండి, ఎలాంటి ఆందోళన వద్దు, భయం లేదంటే
మనమేమన్నా 360 రోజులు 65 రోజులు భయపడతానే ఉన్నాం. ఎందుకంటే బైబిల్లో చెప్పబడిన మాట 366 సార్లు భయపడకము. ఒక్కొక్క సంవత్సరం లీప్ ఇయర్ వస్తే 366 వస్తుంది. మరి 365 రోజులు బైబిల్ ఏందని ఒక రోజు ఉంటుంది అంటే బైబిల్ మొత్తాన్ని మనం చదివితే 366 సార్లు భయపడద్దు భయపడద్దు భయపడద్దు. కానీ ఇప్పటికీ కూడా క్రైస్తవులైనటువంటి మనం, ప్రభువుని నమ్మినటువంటి మనం, ప్రభువుని మనం ఆరాధిస్తున్న మనం భయం లేకుండా ఉండగలిగాం అంటే భయం మనలో ఉంది అంటే మనకు నెమ్మది లేదు. మనం భయపడుతూ జీవిస్తున్నాం అంటే సమాధానం లేదు అని అర్థం. ఆయన సమాధానకర్తగా వచ్చి ఈ భూమి మీద సమాధానాన్ని ఇచ్చాడు, సమాధానపరిచాడు. ఎలా అంటే మరి జ్ఞానులు ఆ నక్షత్రమును చూసి ప్రభువుని చూడటానికి బయలుదేరారు. మరి అసలు ఆ నక్షత్రం కోసం వాడు ఎందుకు ఎదురు చూశారు? వాడికి ఏ విధంగా తెలుసానంటే అప్పటికే యెషయా గ్రంథంగా ఉంది, ప్రవచనాలన్నీ వాడికి తెలుసు. చూస్తే ఏమనంటే మహారాజు వస్తాడు, మహారాజు ఉదయిస్తాడు, అతను రాజులకు రాజు. ఆయన వచ్చినప్పుడు మనకి అన్నిటితో పాటు సమాధానాన్ని నెమ్మదిని ఇస్తాడు. మరి ఆ జ్ఞానులు ఎంతో శ్రమపడి ప్రయాణ సౌకర్యాలు లేకపోయినా కొండలలో కానీ లోయలలో కానీ అరణ్యంలో కానీ 2 సంవత్సరాలు ప్రయాణం చేసి వచ్చి ప్రభువుని చూసినప్పుడు వారు నెమ్మదిని పొందారు, సమాధానాన్ని పొందారు, మోకరిల్లారు, పూజించారు, విలువైన కానుకలు సమర్పించారు. జ్ఞానులు అని అంటే పండితులు. తూర్పు దేశపు జ్ఞానులు మంచి పండితులు. రెండవది తూర్పు దేశపు జ్ఞానులు ధనవంతులు, బాగా ధన సంపన్నులు. వాళ్ళ దగ్గర ఎవరైనా మోకరాలు కానీ వీళ్ళు ఎవరి ముందు కూడా మోకరిల్లు. కానీ ప్రభువుని చూసినప్పుడు వారు ఎంతో సంతోషం. బైబిల్ ఏమని రాయబడిందండి? వారు ఆ నక్షత్రం చూచి చెప్పండి అమ్మా. వారు ఆ నక్షత్రం చూసి అత్యానందపరచులైంది. అత్యానందం అంటే ఆనందం ప్లస్ ఆనందం, మామూలు ఆనందం కాదు. అసలు అత్యానందపరచులయ్యాక అంటే వాళ్ళ మనసులో ఉన్న ఆందోళన, దిగులు లేదు, చింత లేదు, భయం లేదు. చాలా మా ఈ జీవితానికి మాకు చాలిక ప్రభువుని చూడగలిగాం, నెమ్మది పొందాం, సంతోషంతో సమాధానంతో వారు తిరిగి వెళ్ళేది అని ఉంది. పామరుల గురించి ఆలోచన చేద్దాం. పామరులు ఎవరైనా భయపడింది? గొర్రెల కాపు. అర్ధరాత్రి వేళ నిశీధ రాత్రిలో బలములో వాళ్ళు పశువులను అంటే గొర్రెలను కాయించుండగా దేవుని దూత వచ్చి వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు గొప్ప వెలుగు కలిగి వాళ్ళు భయపడ్డారు, ఆందోళన పడ్డారు. వాళ్ళు అప్పటికీ కూడా ఎంతో ఆందోళన ఉన్నారు. ఎందుకంటే గొర్రెలను కాసేటప్పుడు వాడికి మంచి పెద్ద దొడ్డి కానీ మరి ద్వారం ఉండడం అనేది అక్కడ ఉండదు ఒకసారి. ఒకటి. రెండవది గొర్రె పోకూడదు. గొర్రెలు అంటే అప్పటి కాలంలో ఆ గోత్రపు వారందరూ ఇచ్చినటువంటి గొర్రెలు అవి సమర్పించడానికి అర్పించడానికి ఉండాలి. ఒకవేళ ఆ గొర్రె లేదనుకోండి వాళ్ళు అర్పించడానికి వీలు లేకుండా ఉంటుంది. అందుకని వాళ్ళు ఎంతో భయంతో ఉంటారు, భయంతో ఉంటారు. వారికి శుభవార్త చెప్పబడింది. ఏమని చెప్పబడింది? ప్రజలందరికీ కలుగవు మహా సంతోషకరమైన సువర్తమానం. ప్రజలందరికీ తెలియక ముందుగా మొదటిగా చెప్పబడింది ఎవరికి అంటే పామరులైన గొర్రెల కాపరులు. పామరులు, ఇందాక పండితులు, ఇప్పుడు పామరులు. పామరులకు కూడా చెప్పబడిన తర్వాత వారు వెంటనే ఏం చేశారండి? 4 ఉన్నారనుకో, నువ్వు మేము వెళ్ళి చూసి వస్తాము, మేము వెళ్ళొచ్చిన తర్వాత నువ్వు వద్దామని అలా. వర్తమానం చెప్పబడిన వెంటనే ఆ అర్ధరాత్రిలో గొర్రెలన్నీ విడిచిపెట్టి ప్రభువుని చూడటానికి బయలుదేరి ప్రభు వద్దకు వెళ్ళారు. ప్రభువును చూసిన తర్వాత వారి జీవితాలు ధన్యమై నెమ్మదిని పొంది తిరిగి వెళ్ళేటప్పుడు కన్న వాటిని, విన్న వాటిని,
ప్రచురం చేస్తూ వెళ్ళేది, గంతులు వేసేది. చాలా గొప్ప కార్యం. పామరులకు సమాధానం ఇచ్చారు, పండితులకు సమాధానం ఇచ్చాడు, యూదులకు సమాధానం ఇచ్చాడు, యూదేతరులకు సమాధానం ఇచ్చాడు, ఇశ్రాయేలీయులకు సమాధానం ఇచ్చారు, అన్యులకు కూడా. ఎందుకంటే అక్కడ రాయబడిన మాట ప్రజలందరికీ. ప్రజలందరూ అంటే క్రైస్తవుల అందరూ, ప్రజలందరికీ కలుపు మహా సంతోషకరమైన సువర్తమానం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకంటే మనందరి కొరకు పుట్టింది. ఆయన నా కొరకే పుట్టాడు, నన్ను రక్షించడానికి, నన్ను కాపాడడానికి, నన్ను ఆశీర్వదించడానికి, నన్ను దీవించడానికి. ఈ సంవత్సరం అంతా ఆయన కృప మనలో ఉంది. మరి ఈ సంవత్సరం అంతా మనం ఆలోచన చేస్తే కొన్ని దుఃఖ దినాలు లేవా, కష్ట దినాలు రాలేదా, ఆరోగ్య పరిస్థితులు కానీ అనారోగ్య పరిస్థితులు కానీ కష్టాలు కానీ నష్టాలు కానీ జరిగినప్పుడు మరి మన గొప్పతనం కాదు, కానీ ఆయన కృప మన ఎడల ఉన్నందువలన మనందరం కూడా సజీవ లెక్కలో ఉన్నాం కనుక దేవుడికి మనం ఎంతగానో కృతజ్ఞతాస్తుతించాడు. మనం ఈ రోజున ప్రార్థించాల్సింది ఏంటంటే, నా హృదయంలో నువ్వు జన్మించాలయ్యా. మనం ఒక ప్రశ్న వేసుకుందాం, మన హృదయాలు ప్రభు జన్మించాడా? జన్మించాడా లేడా? ఏంటయ్యా కార్తీక్? బాప్తిసం తీసుకున్నప్పుడే జన్మించాడు. ఇంకా బాప్తిసం తీసుకున్న వెంటనే, అది మంచి పాయింట్, బాగా చెప్పావు. బాప్తిసం తీసుకున్న వెంటనే ప్రభు జన్మించిన తర్వాత ప్రభు మన హృదయాన్ని చెడగొట్టు. ఇందాక మనం చెప్పుకున్న విషయాలు ఉన్నాయి, అవేవి కూడా మన హృదయాల్లో ఉండకూడదు. ఇతరులను మనం ప్రేమించాలి, దేవునితో సమాధానంగా ఉండాలి, ఇతరులతో సమాధానంగా ఉండాలి, మన శత్రువులతో సమాధానం కలిగి ఉండాలి. అలా లేకుండా ఉంటే బాప్తిసం ఒక్కటే తీసుకుంటే సరిపోతుంది. బాప్తిసం తీసుకోవాల్సిందే, దాని గురించి మనం ప్రసంగపడద్దు. మన హృదయంలో దేవుడు ఉన్నాడు. ఈ రోజున యేసు ప్రభువారు జన్మించిన దినం, ఈ రోజున యేసు ప్రభువారు ఈ లోకంలోకి వచ్చినటువంటి దినం, మన కొరకు మనలందరినీ రక్షించడానికి, మనలందరినీ దీవించడానికి, మనలందరినీ ఆశీర్వదించడానికి వచ్చినప్పుడు మన హృదయాలలో ఆయనకు చోటు ఉందా? ఎందుకంటే చాలా మంది క్రిస్మస్ ఘనంగా చేస్తారు, చాలా సంబరాలు చేస్తారు, లక్షలు ఖర్చు పెడతారు. వ్యాపారస్తులకి బాగా డబ్బు వచ్చేది ఎప్పుడంటే క్రిస్మస్. ప్రపంచంలో ఉన్నటువంటి సంస్థలన్నిటికీ, ఒక్క ప్రాంతం కాదు, ప్రపంచం అంతా గొప్పగా జరుపుకునే ఏకైక పండుగ క్రిస్మస్ ఒక్కటే. ప్రపంచం మొత్తంలో కూడా వ్యాపారం బాగా జరిగేది క్రిస్మస్. ఎందుకంటే యేసు ప్రభువు నా కోసమే జన్మించాడు, నా కోసం వచ్చాడు, నన్ను రక్షించడానికే అని ఎవరైతే పొందుతారో వాళ్ళందరూ చాలా సంబరాలుగా చేస్తారు. అంత గొప్పగా చేసేటప్పుడు యేసు ప్రభువారు మన దగ్గర నుంచి మిస్ అవ్వకూడదు. క్రిస్టమాస్గా ఉండాలి కానీ క్రిస్టమిస్గా ఉండకూడదు, క్రైస్ట్ మిస్గా ఉండకూడదు. అలా లేకుండా చేయగలరు. ఇందాక కార్తీక్ చెప్పినట్టు ఒకవేళ నిజంగా మన హృదయాలు కనుక యేసు ప్రభువారు జన్మించి ఉంటే ఇది మనకు చాలా గొప్ప సుదినం. ఈ సంవత్సరం ఈ క్రిస్మస్ చాలా గొప్ప సుదినం. ఎందుకంటే మనం అనేక COVID-19లో ఏమి తట్టుకొని వచ్చేసాం. మెంతా తుఫాను వచ్చింది, అది కూడా పోయింది. ఇప్పుడు ఇంకోటి వచ్చింది ఏంటంటే టైఫస్. ఈరోజు కూడా పేపర్లు వేశారు, ఒకరు మృతి చెందారు. మనం నిజంగా దేవుడిని ఎంతగానో గొప్పగా ప్రార్థన చేస్తాం. వాటన్నిటి నుంచి దేవుడు మనం కాపాడాడు. ఈ రోజు మనం ప్రభువుని జ్ఞాపకం చేసుకున్నాం. అయ్యా, నీ కృప మా ఎడల చాలా గొప్పగా ఉంది. నీకు ఇచ్చినటువంటి సమాధానం గొప్ప సమాధానకర్త. మనకు సమాధానం ఇచ్చినప్పుడు మనం దూరంగా ఉండకూడదు. ఒక్కసారి బైబిల్ చూడండి. యోహాను సువార్త 14:27.
నా శాంతిని నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నా. లోకమిచ్చునట్టుగా నేను మీకు అనుగ్రహించుటలేదు. మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. నేను వెళ్ళి మీ వద్దకు వచ్చేదనని మీతో చెప్పిన మాట మీరు వింటిరి కదా. చాలమ్మా, చూడండి చక్కగా ప్రభు వారు ఏం చెప్తుందంటే, నా శాంతినే నేను మీకు అనుగ్రహిస్తాను. శాంతి అంటే సమాధానం. లోకంలో ఇచ్చినటువంటి సమాధానంగా లోకంలో సమాధానం దొరకదు. లోకం ఇచ్చే సమాధానం కాదు. నా శాంతినే నేను మీకు అనుగ్రహిస్తున్నాను కనుక మీ హృదయములను కలవరపడనీయొద్దు, నమ్మకంగా ఉండండి, ప్రతిదీ కూడా నేను చేస్తానంటున్నాడు. మార్కు సువార్త 5:34. అందుకు ఆయన కుమారి, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచెను, సమాధానం కలదానమై కొమ్ము. చాలమ్మా, 12 ఏళ్ల నుంచి రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ, ఇక మార్గం లేదు, తనకి మరణమే. ఎంతో బాధపడింది, ఎంతో ఆందోళనతో చాలా కష్టంగా జీవించింది. ఉన్నదంతా పోయింది, ఇక చూపించే డాక్టరే లేడు. చివరికి ప్రభు దగ్గరికి వచ్చి ఆయన చెంగు కొట్టుకొని స్వస్థత పరిచినప్పుడు ప్రభు రాజు ఏం చెప్పాడంటే, నీకు స్వస్థత కలిగింది, అది సమాధానము కలదానం. ఆయన సమాధానకర్త. సమాధానాన్ని ఇవ్వటానికే, సమాధానపరచడానికే ప్రభు ఈ లోకంలో జన్మించాడు కనుక మనం సమాధాన పడాలి, సమాధానం జీవించాలి. లోక సువార్త 7వ అధ్యాయం 50వ వచనం. నీ విశ్వాసమే నిన్ను రక్షించను. చాలా సంతోషం. యేసు ప్రభువారు ఒక పరిచయం ఇంట్లో భోజనం చేస్తున్నాను కూర్చున్నప్పుడు పాపం చేసిన స్త్రీ ప్రభు యొక్క పాదాలను తన తల్లితో కడిగి తన వెంట్రుకలతో తుడిచినప్పుడు అప్పుడు ప్రభు వారు ఆమెతో చెప్పిన మాట ఏం చెప్పాడమ్మా? అందుకు ఆయన సమాధానం కలదానవై వెళ్ళుమని ఆ స్త్రీతో చెప్పారు. అలాగే లోక సువార్త 7:50 చదవండి. మార్కు సువార్త 9:50. ఉప్పు మంచిదే గాని ఉప్పు నిస్సారమైన ఎడల దేని వలన మీరు దానికి సారము కలుగజేతురు? మీలో మీరు ఉప్పు సారము గలవారై ఉండి ఒకరితో ఒకరు సమాధానముగా ఉండుడని చెప్పారు. అది ఒకరితో ఒకరు సమాధానం కలిగి ఉండాలి. సమాధానం లేకుండా ప్రభు ఉండడు. ఆయన సమాధానకర్త. ఇతరులతో మనం ఒకరితో ఒకరు అంటే చాలా చోట్ల మనం ప్రభువులోనే మనకు సమాధానం ఉంది. అన్నదమ్ముల మధ్య సమాధానం ఉందా? కుటుంబంతో సమాధానంగా ఉంటుందా? ఆలోచన చేద్దాం. సొంత ఒక్క కుటుంబం, అన్నదమ్ములు కానీ, అక్క చెల్లెలు కానీ, లేదా తల్లిదండ్రులు కానీ, భార్యాభర్తలు కానీ సమాధానంతో ఉన్న కుటుంబం ఉందా? ప్రభు ఏం చెప్తున్నాడు? ఒకరితో ఒకరు సమాధానపడండి. నేను మీకు వచ్చింది అన్ని కార్యాలు చేస్తూ సమాధానాన్ని ఇవ్వడానికి కరెక్ట్గా వచ్చాను. ఒకరితో ఒకరు. మన ఇంట్లోనే సమాధానం లేదు, మనం బయటకు సమాధానం చెప్పి ఎవరింటారు? నేను సమాధానంతో ఉన్నాను, నేను నెమ్మదిగా ఉన్నాను అంటాడు. తమ్ముడికి ఆస్తి ఇవ్వాలంటే ఒప్పుకోడు, ఇంటిలో భాగం ఇద్దామంటే ఒప్పుకోడు. ఎందుకు నీకు అని అంటున్నాం? మన కుటుంబాల్లో సమాధానం ఉండాలి. ఉండగలిగినప్పుడే ఈ క్రిస్మస్ వేడుక మనకి గొప్ప ఆశీర్వాదకర పండుగ ఉంటుంది. అందుకని మనం ఒకరినొకరు సమాధానం కలిగి ఉండాలి, మనం ఇతరులతో సమాధానం కలిగి ఉండాలి. చివరిగా మనం దేవునితో కూడా సమాధానం, దేవుని ఆజ్ఞలను మనం పాటిస్తూ
ఆయన యందు భయభక్తులు కలిగి ఆయనతో సమాధానం కలిగి ఉంటారు. సమాధానం లేకుండా ఆదాము వారు పోగొట్టుకున్నారు. దేవుడు రోజు చల్లటి వేళ వచ్చి మాట్లాడుతున్నాడు. దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. ఆదరణకర్తకు మన దగ్గర మంచి వెళ్ళాడు. ఆయన మనతో ఉన్నాడు. కానీ మనం హృదయాలు తెరవబడకుండా ఆయన హృదయం అంటే తలుపు వద్ద నిలబడి ప్రకటన గ్రంథం 3:20 చెప్తున్నాడు. కొడుతున్నప్పుడు మనం తలుపు తీయలేకపోతున్నాం. ఎందుకని అంటే ప్రభువు తప్ప మిగతా విషయాలన్నీ కూడా మన హృదయంలో నింపబడి ఉన్నాయి. ఈ రోజున మనం ప్రభువుని గురించి ప్రభు యొక్క జన్మదినాన్ని చేసేటప్పుడు సమాధానం కలిగి ఉంది. అట్టి సమాధానం దేవుడు మనందరికీ అనుగ్రహించాడు. పరిశుద్ధుడైన గొప్ప దేవ, కృప కలిగిన తండ్రి, మహోన్నత ఈ పరిశుద్ధ పాదాలకు వందనాలు. ఈ దినములో దినదాస్తున్నాను మరొకవచ్చు నా పక్షంగా మీరు మాట్లాడిన గొప్ప మాట సమాధానము కలిగి ఉంది. మీరు సమాధానకర్తలు ఈ లోకానికి వచ్చి సమాధానాన్ని ఇచ్చిన గొప్ప దేవ ఈ పాదాలకు వందనాలు. మేము ఒకరితో ఒకరు సమాధానం కలిగి ఉండాలి. మేము ఇతరులతో సమాధానం కలిగి ఉండాలి. దేవునితో కూడా సమాధానం కలిగి ఉండే బాధ్యత మా అందరికీ దయచేయండి. మా హృదయాలు మీరు జన్మించేవారు. మా హృదయాలు తెరవబడే హృదయాలుగా ఉన్నాయి. ఆయన మా హృదయాలు నిష్కలంకమైన హృదయాలు కృపాన్ని ప్రసన్నత చేరవచ్చిన బిడ్డలందరినీ ఆశ్రయించండి. కుటుంబాన్ని దీవించండి. ఎవరికైనా అనారోగ్య పరిస్థితులు తండ్రి మీ గాయపడిన హస్తంతో స్వస్థత పరిచే బాలపరిచే లేవని మీ సాక్షిగా నిలబెట్టుకోండి. ఎత్తబడిన వాక్యాన్ని ముఖదంతులుగా రోజంతుగా నూరంతుగా ఫలింపచేసి మీరే ఘనతామయున్నారు. యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.